నిన్న విదేశీ విద్యార్థులను చంద్రబాబు నాయుడు ఒక మహిళది పోలీస్ ముండా అది అది ఒక అమ్మాయి జుట్టు పట్టుకొని ఇగ్గలను ట్రై చేసింది. అది అవసే మా నువ్వు పోలీసు అని అహంకారంతో బట్టలు వేసుకున్నంత అహంకారంతో ఉంటున్నావు. నిన్ను మాత్రం 2027 అదే విద్యార్థులు నేను ఏం చేస్తారో చూసుకో బోషుడికి ముండా. నువ్వు విద్యార్థులకు న్యాయం చేయకోకుండా ఈ చంబా ఏం చేస్తాడంటే కుక్క, పచ్చ కుక్క, చంబా కుక్క ఉసికొలుపుతున్నాడు, రావణ కాష్ట చేస్తున్నాడు విద్యార్థులను. చంద్రగిరిలేమో ఒక దళిత దంపతుల మీద ఆ అమ్మాయి మీద పడి కొట్టి నిన్ను చంపేస్తాం, రేపు చేసి చంపేస్తామని ధైర్యంగా చెప్తుంటే ఈ న్యాయస్థానం ఏమైంది, ఏం కథ? అదే వైసీపీ ప్రభుత్వం జరిగితే ఒక్కొక్కడు పిచ్చి కుక్కాల ఎగిరిగిరి పెడుతున్నారు. మీకేమైనా మనస్సాక్షి ఉందా? అసలు ఇంతకు మీరు మనుషులేనా చంద్రబాబు నాయుడు? మీరు ఇంత దళిత మహిళ ఇంతగా బాధపడుతున్నారు, విద్యార్థులను ఈడ్చిపడేస్తున్నారు. ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ను ఏంది రాజశేఖర్ ట్రస్ట్ ఎన్టీఆర్ పేరు మీద పెట్టి ఇంత దళిత అసలుకి ఏం చేసా ఆరోగ్య శాఖ మంత్రి వాడు ఒక ముళ్ళ పంది ఉన్నట్టున్నాడు. వాడు బెదిరిస్తావరే మంత్రిగా, నువ్వు మంత్రి వేరా సత్యకుమార్గా కుక్క, బీజేపీ కుక్క కొడకలార ఒక్కొక్కడికి మీకు ఉండాయిలేండి. అర్థమవుతుందా? ఈసారి మాత్రం 2020 ఒక్కొక్కరు రఫనే గుర్తుపెట్టుకోండి. ఇంత దారుణంగా చేస్తారా మీరు? ఏంటి ఇంత దారుణంగా చేస్తే ఇంత మీరు మనుషులేనా? అసలుకు విద్యార్థులు లేదు, ఏం లేదు, జగనన్న మీద కేసులు పెడతారు, అన్నీ చేస్తున్నారు. చేయండి. లోకం మీరు రాష్ట్రంలో ఏం చేయాలనుకున్నారో మీకే తెలియాలి. ఒరే లోకి నా కొడక కుక్క, నా కొడక నిన్ను మాత్రం వదలరా జనాలు. నిజంగా గుర్తుపెట్టుకో. ఇంత దారుణంగా చేస్తున్నావు. ఏంది గురుకుల పాఠశాల పోతే ఓ హోంమంత్రి అనిత ఏమ్మా ఏం మెసేజ్లో నువ్వు నంగనాశి మాటలు మాట్లాడతావు, పురుగు చూపించినావు, బుద్ధి ఇంకా చూపించినావు, మళ్ళీ ఏం మాటలు మాట్లాడతావే నువ్వు? మహానటివే నువ్వు, సావిత్రి కంటే మించిపోయినవే పనికిమాలదానా. ఇంత దారుణ బ్యాగులేమో వాడైతే చూపించా అసెంబ్లీలో, మేము బ్యాగులు ఇంత ఇస్తాం, ఇంత క్వాలిటీ ఇస్తామని. ఏం చేసినారా? బ్యాగులు, షూషులు, టైస్ అన్నీ ఏది పడితే అది ఎట్లా పడితే క్వాలిటీ, నాసిరికమైన క్వాలిటీ ఇచ్చినారు. మీరు గుర్తుందా? ఇట్లా చేస్తున్నారా మీరు? అసలుకు మీరు మనుషులేనా అని? మనిషి జన్మెత్తితే ఒక న్యాయం ఉండాలి. ఎవరిని బతికిస్తున్నారు మీరు? చిన్నపిల్లలు 4 రోజులకోసారి రేపులు జరుగుతున్నాయి, 4 రోజులకోసారి కిడ్నాపులు జరుగుతున్నాయి. ఇసుక, మట్టి, రాళ్ళు, రప్పలు అన్నీ మింగిసేస్తున్నారు. మీ గొంతులన్నా పడి సావదరగా ఒక్కొక్క నా కొడుకు దరిద్రులారా. ఎంత అబ్బా తల్లి. విద్యార్థులు, మెడికల్ విద్యార్థులు వాళ్ళకు న్యాయం జరగాలని వాళ్ళు ధర్నాలు చేస్తే ఒకటి పోలీస్ ముండా అది కార్యమాకంది దాని మూతి, నేనైతే నిజంగా మూతి మీద కొడతాంటి, దాన్ని పచ్చడి చేస్తాంటి దాన్ని. అసలుకు నేను జైల్లో ఉన్నా పర్వాలేదు, అట్లాంటి దాన్ని జుట్టు పట్టుకుంటుంది అమ్మాయి జుట్టు. దానికి ఎంత ధైర్యం ఉంటే కౌరం ఎక్కి దాని కండలేదు దానికి పోలీసు ముండకు, అంత బలుపు ఎక్కి సస్తుంది ముండది. ఆ పిల్ల జుట్టు పట్టుకుంటుంది అమ్మాయి జుట్టు. విద్యార్థులను ఈడ్చుకెళ్తారా, కొడతారా మీరు? అసలు మీరు పోలీసు అనే దానికి వాల్యూ ఉందా మీకు? అసలుకు మీకేనా కొడుకు, మీకు ఎవడిచ్చినారా ఆ పోలీసు పదవి? అసలుకు నీతి లేని కుక్కలారా. పోలీసు కుక్కలు అనేది అందుకే బూట్లు నాకుతుంది. అదైతే అది ఆడది పోలీసు కుక్క. విషయం ముండా, నువ్వు చంద్రబాబు లోకేష్ గారిని బూట్లు నాకినవే ముండా. విద్యార్థుల నుంచి చెయ్యేస్తావు, జుట్టు పట్టుకుంటావు మంత్రి ముండా నువ్వు. పొరంబకి దానా ఈ మనుషులో ఏమో చూడలేకపోతున్నాను తల్లి. రాష్ట్రంలో ఇంత దారుణంగా అప్పులు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. చేయండి, ఎన్నాళ్ళు చేస్తారు చేయండి, ఇంతకంటే మేమేం చేయలేం కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అర్థం చేసుకోండి. మీరు ఇంత సబ్స్క్రైబ్ చేస్తే కదా లైక్ చేయరు. ఊరికి వాట్సాప్లలో పెడితే చూస్తున్నా కానీ ఒక్కరే కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఊరికి చూస్తున్నారు, ఏదో ఊరికి పెట్టిందిలే శిల్ప చూడాలని జస్ట్ చూస్తున్నా వాళ్ళ వాట్సాప్లలో, అంతే తప్ప ఏం లేదు. సర్లే, మీకు మనసు ఉంటే చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఇంతకంటే బతిమాలను నేను న్యాయానికి పోతే కాలం లేదు. అర్థమవుతుందా?
మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్న ప్రయోజనం లేదు అసలు.